betterment of the society in all aspects, economical, social, or traditional. కుమరయ్య గారు ఆయన అనేక సంవత్సరాలు దశాబ్దాల నుంచి మన అనుబంధుల సంస్థతోటి పార్టీ బలమైన వాయిస్ అన్నది భారతీయ జనతా పార్టీ. అందరికీ నమస్కారం. 27వ తారీఖు జరుగుతున్న టీచర్స్ కాన్స్టిట్యూన్సీ ఎన్నికలలో మీ ముందర అన్ని పార్టీల అభ్యర్థులు ఉన్నారు. కానీ ఏ రకంగా కాంగ్రెస్ పార్టీ టోటల్ తెలంగాణ సమాజాన్ని మోసం చేసింది, అంతకుముందు 10 సంవత్సరాలు టీఆర్ఎస్ పార్టీ ఏ రకంగా మీ అందరినీ మోసం చేసిండ్రు, టీచర్సే కాకుండా గవర్నమెంట్ ఎంప్లాయీస్ని 317 జియో అని కుటుంబ సభ్యుల్ని వేరు చేసిండ్రు. ఒక అడ్మినిస్ట్రేషన్ లేదు, ఇవాళ ఒక గవర్నెన్స్ లేదు, అన్ని అబద్ధాలు చెప్పి ప్రజల్ని మోసం చేసి అన్ని వర్గాలని ఇవాళ కాంగ్రెస్ పార్టీ గద్దెనెక్కి కూర్చొని ఉంది. కేవలం అబద్ధాల సింహాసనం మీద రేవంత్ ఇవాళ కూర్చొని ఉన్నాడు. ఇవన్నీ మా అందరికంటే ఉపాధ్యాయులు మీరే ఎక్కువ గమనిస్తూ ఉన్నారు. ఇవాళ దేశవ్యాప్తంగా ఏ రకంగా భారతీయ జనతా పార్టీకి మీరు చూస్తూ ఉన్నారు. హర్యానా కానీ, ఢిల్లీ కానీ, మహారాష్ట్ర కానీ, ఉత్తరప్రదేశ్లో జరిగిన ఉప ఎన్నికలు కానీ, వివిధ రాష్ట్రాల్లో జరిగిన ఉప ఎన్నికలు కానీ అన్నిట్లో కూడా ఇవాళ భారతీయులందరూ నరేంద్ర మోడీ గారికి, భారతీయ జనతా పార్టీకి, మన సంస్కృతి సాంప్రదాయాలకి, సనాతన ధర్మానికి ఆశీర్వాదం బలంగా ఉంచి కమల వికాసం అన్ని చోట్ల జరుగుతూ ఉన్నది. ఇక్కడ కూడా దయచేసి ఈ భ్రష్టు పట్టిన పార్టీలు, కాంగ్రెస్ కానీ, టీఆర్ఎస్ కానీ, భ్రష్టు పట్టిన నాయకులు అవినీతిలో పూరుకుపోయి సమాజాన్ని కులాల వారీగా విడదీసి హిందువుల్ని ముస్లింలకి ఎట్టి చాకిరీ చేసి కేవలం అదేదో బీసీ సెన్సస్ అనుకుంటూ ఒక దుర్మార్గపు సెన్సస్ చేసి టోటల్గా ముస్లింలకి రిజర్వేషన్లు అప్పజెప్పే బాధ్యత చేసి ఆ రకంగా అడ్మినిస్ట్రేషన్ చేయదలుచుకుంటే తెలంగాణ ప్రజలు గుణపాఠం తప్పకుండా నేర్పిస్తారు. ఈ ఎన్నికలలో కూడా నా రిక్వెస్టు, క్యాండిడేట్ పరంగా కూడా కొమరయ్య గారు ఒక మంచి వ్యక్తి, సమాజ సేవ భారతీయ జనతా పార్టీ అనుబంధాల సంస్థల ద్వారా అనేక సమాజ సేవ చేస్తూ ఉన్నారు. అనేక దశాబ్దాల నుంచి ఆయన కానీ, ఆయన కుటుంబ సభ్యులు కానీ జాతీయవాద సంస్థలతో కోఆర్డినేట్ చేసుకుంటూ. కాబట్టి ఉపాధ్యాయులందరితో నా రిక్వెస్టు, రేపటి నాడు మనము ఈ ప్రభుత్వాన్ని ఎదుర్కోవాలన్నా వాళ్ళు చేస్తున్న దుర్మార్గపు 317 జియో ఇటువంటి నిర్ణయాలు తీసుకున్నప్పుడు వాళ్ళని ప్రశ్నించే గొంతుక కేవలం భారతీయ జనతా పార్టీ. కాబట్టి మీ అందరు నా రిక్వెస్ట్, దయచేసి భారతీయ జనతా పార్టీ అభ్యర్థి కొమరయ్య గారిని పెద్ద మెజారిటీతోటి గెలిపించాల్సిందిగా నా రిక్వెస్టు. మనందరి బాధ్యత కూడా. నరేంద్ర మోడీ గారు ఏ రకంగా దేశాన్ని ముందుకు తీసుకుపోతా ఉన్నారు, ఆయనని మన గ్రామ స్థాయి నుంచి, మన పట్టణ స్థాయి నుంచి మనం బలపరచాల్సిన బాధ్యతగా మనం అందరం స్వీకరిద్దాం. థ్యాంక్ యూ.